రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి ఎన్క్లేవ్లో రోడ్డును ఆక్రమించి క్రికెట్ ఇండోర్ కోర్టు ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా హైడ్రా రంగంలోకి దిగింది. క్రికెట్ కోర్టును తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో నిర్వాహకులు హైడ్రా సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అడ్డుకున్న వారిని అరెస్టు చేసి తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి ఎన్క్లేవ్లో రోడ్డును ఆక్రమించి క్రికెట్ ఇండోర్ కోర్టు ఏర్పాటు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, మీనాక్షి, ఏదైతే హైడ్రా మరొకసారి కూల్చివేతలకైతే సిద్ధమైంది. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కూల్చివేతలను అయితే చేస్తోంది. ప్రధానంగా అల్మాజ్ కూడా బోయిన్పల్లి ఎన్క్లేవ్ ఏదైతుందో ఈ బోయిన్పల్లి ఎన్క్లేవ్ పైన హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి 1982లోనే ఇక్కడ వెంచర్ని అయితే వేయడం జరిగింది. వెంచర్ వేసి సగానికి పైగా ప్లాట్లు అమ్మడం జరిగింది. ఆ సగానికి పైగా ప్లాట్లు అమ్మిన తర్వాత మిగిలిన ప్లాట్లు ఏవైతున్నాయో ఆ ప్లాట్ల దగ్గర పూర్తి స్థాయిలో స్టేడియం తరహాలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఇండోర్ స్టేడియాలను ఏర్పాటు చేయడంతో మొత్తం అక్కడికి వచ్చే ప్రధాన 3 మార్గాలు ఏవైతున్నాయో ఆ 3 మార్గాలకు సంబంధించిన రోడ్డు మొత్తాన్ని కూడా ఎవరైతే ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళు పూర్తిగా కూడా కబ్జా చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా మరికొంత కబ్జా చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు అనేది ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇటీవల ప్రజావాణిలో దీనికి సంబంధించిన మొత్తం ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేసిన దానికి పూర్తి ప్రూఫ్స్ అన్నింటినీ కూడా ఆ కాలనీ వాసులు అయితే చూపించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదుల్ని బేస్ చేసుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన టీం మొత్తంతో కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం అటు సైడ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, అలాగే వీళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది స్పాట్ లోనే పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత కబ్జా జరిగినట్టు ఆయన గుర్తించారు. అలాగే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అంటే కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఈ కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో హైడ్రాకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్ వద్దకైతే చేరుకున్నారు. స్టేడియం ఏవైతే ఉన్నాయో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ ఇండోర్ స్టేడియం మొత్తాన్ని కూడా ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే కూల్చివేతల ప్రక్రియని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు అలాగే మాజీ కార్పొరేటర్ భర్త శేఖర్ అడ్డుకోవడం జరిగింది. అలాగే హైడ్రా అధికారులపై దాడికి కూడా ప్రయత్నించడం జరిగింది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించిన చోటమోట లీడర్లు అందరూ కూడా అక్కడికి చేరుకుని ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఆ తర్వాత పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. ఆ తర్వాత కూల్చివేతల ప్రక్రియ యథావిధిగా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతల ప్రక్రియ మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మరొకసారి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అక్కడికి వచ్చే అవకాశం ఉన్న సమాచారంతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రాకు సంబంధించిన ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రా ఇలాంటి కబ్జాల్ని ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 10 రోజుల కిందటే అల్మాజ్గూడలోనే మరొక కబ్జా జరిగిన ఏదైతే కూల్చివేతలు చేయడం జరిగింది. 10 రోజుల వ్యవధిలోనే అల్మాజ్గూడలోనే మరొక కూల్చివేతలు చేయడంతో అల్మాజ్గూడ పరిసర ప్రాంతాల్లో కబ్జాదారులు ఎవరైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగిందో అలాంటి వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకైతే గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా అల్మాజ్గూడలో ప్రస్తుతానికి ఇంకా బోంపల్లి ఎన్క్లేవ్ ఏదైతుందో అక్కడైతే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.